40 రోజులు అయింది ఆయన ప్రకటించి నేను మానేసి వెళ్ళిపోతున్నానని అఫీషియల్ గా. అలాంటిది క్యాండిడేట్ దొరకట్లా. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం పెట్టుకొని బీజేపీ వాళ్ళ దగ్గర నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు వాళ్ళు క్లియర్ గా మీరు 4 తీసుకోండి, మాకు 2 జనసేనకు 1 ఇవ్వండి అన్నారంట. మీ దగ్గర క్యాండిడేట్లు లేరు కదా, 2 అంటే 50 చోట్ల క్యాండిడేట్లు లేరు కదా అంటే, పెద్ద ఆయన అమిత్ షా గారు లాంటి వాళ్ళు మరి ఎవరన్నారో తెలియదు. 1999లో మీరు పొత్తు పెట్టుకున్నారు, 2004లో పొత్తు పెట్టుకున్నారు, 14లో పొత్తు పెట్టుకున్నారు కదా, అప్పుడు మాకు క్యాండిడేట్లు లేకపోతే మీరే పంపించి మీరే గెలిపించుకొచ్చారు కదా, ఇప్పుడు కూడా మీరే పంపించి మీరే గెలిపించుకోండి రండి అన్నారంట. సో అదే కోర్స్ ఆఫ్ డిస్కషన్ లో వీళ్ళు టీడీపీ వాళ్ళు ప్రపోజ్ చేసిన 6 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఏంటి? వైజాగ్, విజయవాడ, రాజమండ్రి ఆర్ ఏలూరు, నరసరావుపేట ఆర్ ఒంగోలు. సో ఇక్కడ క్యాండిడేట్లు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వర గారు, సీఎం రమేష్, సుజనా చౌదరి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, లావు కృష్ణదేవరాయలు. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ తెలుగుదేశం నుంచి వస్తున్నారు. సో మీరే తెలుగుదేశం క్యాండిడేట్, హిందూపురం వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీళ్ళే తెలుగుదేశం సంబంధం లేదు, తెలుగుదేశం సంబంధం లేకపోయినా ఆవిడ తెలుగుదేశం కోసం పనిచేస్తుంది, తెలుగుదేశం కోసం మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి ప్రపంచం మొత్తం తెలుసు. సో ఇక్కడ మీరే క్యాండిడేట్లను పంపిస్తున్నారు కాబట్టి మీరే కొత్తగా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పంపించేసి మీరే గెలిపించుకురని కూడా వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండి, మోడీ, అమిత్ షా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ 350 to 370 సీట్స్, మొత్తం ఎంటైర్ బీజేపీ టీమ్ అక్రాస్ ద కంట్రీ. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే దే వాంట్ టు గెట్ మోర్ దెన్ 403 సీట్స్ విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో ఆ 403 తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు మహారాష్ట్ర కానివ్వండి, లేకపోతే మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్లో కానీ ఈక్వేషన్ సెట్ చేసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వాళ్ళ ఈక్వేషన్, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే, మే నాట్ బి 2024, ఇట్ విల్ బి డెఫినెట్లీ పాసిబుల్ ఇన్ 2029. ఎందుకోసం అంటే ఇవాళ రోజున వెంటిలేటర్ మీద కూడా కాకుండా కోమా స్టేజ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్లు అన్ని ఇచ్చి ఎందుకు బతికించాలి పార్టీని? బతికించడం వలన నిజంగా ఒకవేళ అది నిజంగా వచ్చి వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేస్తే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. సో వీళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ లో చేరతారు కానీ బీజేపీలో చేరరు కదా. సో తెలుగుదేశం అనే పార్టీ భౌతికంగా చనిపోయే వరకు సమాధి అయిన తర్వాతే బీజేపీ రైజ్ అవుతుంది. దట్ ఈస్ విచ్ ఇస్ ట్రూ. ఎందుకోసం అంటే 96 రిజల్ట్స్ తీసుకున్నా, మీరు 98 రిజల్ట్స్ తీసుకున్నా, తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ తీసుకునే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పెరిగింది. ఈవెన్ ఇన్ 2018 ఎలక్షన్స్ లో మనకి చూసుకున్నప్పుడు, లేదా 2023లో తెలంగాణ ఎలక్షన్ చూసుకున్నప్పుడు వాళ్ళు ఒక్కసారి 15% ఎక్కడి నుంచి వచ్చారండి? 4%, 5% ఓటింగ్ నుంచి 18%కి వచ్చారు. సో ఎవరు ఓట్ షేర్ తీసుకున్నారు? ద సేమ్ అగైన్ తెలుగుదేశం ఓట్ షేర్, టీఆర్ఎస్ ఓట్ షేర్ తీసుకొని వచ్చారు. టీఆర్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం నుంచే కదా వచ్చింది. సో